హాయ్ హలో నమస్తే నేనండి మీ రజియాని వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి. ఈ రోజుటి వీడియోలో నేను ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇక్కడ 750 గ్రామ్స్ ఫిష్ను కట్ చేయించుకొని తెచ్చేసుకున్నానండి. దీనిని బాగా వాష్ చేసుకున్నాను. ఈ ఫిష్ కర్రీని ప్రిపేర్ చేయడానికి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు కావాలండి. నెక్స్ట్ చింతపండు కూడా కావాలండి. చింతపండులోని ఈనెలు తీసేసి అలాగే పిచ్చలు తీసేసి మనము నీటిలో అయితే నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక టమోటా కూడా కావాలి, అలాగే వెల్లుల్లి కూడా కావాలండి. ఇక్కడైతే మనము అల్లంను మటుకు అస్సలు యూస్ చేయలేదండి. ఇప్పుడైతే మనము జీలకర్ర, మెంతులు, ధనియాలను ఈ మూడింటిని మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఈ ఒల్చుకున్న తెల్లవాయలను కూడా యాడ్ చేసి మనము మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పొడినైతే మనము ఒక ప్లేట్లో అనేది వేసేసుకోవాలండి. ఇక అయితే నెక్స్ట్ మనము కట్ చేసుకున్న టమోటాలను కూడా మిక్సీకి వేసుకొని పేస్ట్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడైతే మనము టమోటా పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నామండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నాకు కొద్దిగా వీడియోస్ అనేవి తీయడానికి మోటివేషన్గా ఉంటుందండి. ఈ విధంగా మనము చింతపండులో ఉన్నటువంటి తొక్కును మొత్తం పక్కన పడేసేయాలి. అలాగే గుజ్జునైతే మనం సపరేట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ మనము ప్రాసెస్లోకి ఎంటర్ అవుదామండి. ఇప్పుడైతే నేను ఒక కడాయిని పెట్టుకున్నానండి. కడాయిని పెట్టుకొని దానిలోనికి ఆయిల్ను యాడ్ చేశానండి. ఈ విధంగా మనము ఆయిల్ను యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను దానిలోనికి కట్ చేసుకున్న ఆనియన్ను అలాగే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేశానండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనము ఇవి ఆనియన్స్ ఎర్రగా వేగేంత వరకు మనము వేయించుకోవాలండి. ఎప్పుడైతే ఆనియన్స్ అనేవి ఎర్రగా అవుతాయో అప్పుడు మాత్రమే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ అనేది మనము ఇక్కడ టమోటా ప్యూరీని యాడ్ చేస్తున్నామండి. అదేనండి మిక్సీకి వేసుకున్న టమోటాను మనమైతే వేసేసుకుంటున్నామండి. ఈ టమోటా బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ మనం దీనిలోనికి పసుపును కూడా యాడ్ చేయాలండి. నెక్స్ట్ అలాగే తగినంత కారం పొడిని కూడా యాడ్ చేయాలండి. చేపల కర్రీ టేస్టీగా రావాలంటే నేనైతే ఒక టిప్ అనేది చెప్తానండి. అదేమిటంటే చేపల కర్రీ టేస్టీగా రావాలంటే మనము ఉప్పు కారంను కరెక్ట్గా యాడ్ చేస్తే చేపల కర్రీ అనేది టేస్టీగా అనేది ఉంటుందండి. ఓకేనండి, మనము ఈ విధంగా కారంను యాడ్ చేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి. నెక్స్ట్ మనము పొడి చేసి పెట్టుకున్నాము కదండి, ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ మెంతుల పొడి చేసి పెట్టుకున్నాము కదండి. ఈ పొడిని కూడా యాడ్ చేసి దీనిలో ఉన్నటువంటి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మనం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఈ మసాలాను మొత్తము ఈ విధంగా మనము బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత మనము చింతపండు పులుసును అనేది దీనిలోనికి యాడ్ చేయాలండి. చింతపండు పులుసును కూడా బాగానే వేయాలండి. కొద్దిగా చింతపండుని ఎక్కువగా వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇది అనేది మనకు ఒక పొంగు వచ్చేంత వరకు మనము అయితే ఉడికించుకోవాలండి. ఇంకా అయితే కొద్దిగా వాటర్ అనేది వేయాల్సి ఉందండి. నేనైతే ఇంకా కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తున్నానండి. చాలామంది అంటూ ఉంటారు కదండి, చేపల ఫ్రైని నైట్ ప్రిపేర్ చేసుకొని మరుసటి రోజు మార్నింగ్ అనేది తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని, అప్పటికప్పుడు చేసుకుని తింటే టేస్ట్ సరిగ్గా ఉండదని చెప్తూ ఉంటారు కదండి. ఇక్కడైతే ఒక పొంగు వచ్చేసిందండి. ఇప్పుడైతే మనము శుభ్రం చేసుకున్న ఫిష్ అనేది యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా ఫిష్ను మనము దూరంగా యాడ్ చేసుకోవాలండి. ఒకదాని మీద అయితే ఒకటి వేయకూడదండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే మనము కలియబెట్టాలండి. కలియబెట్టిన తర్వాత ఇకైతే అస్సలు స్పూన్ అనేది పెట్టి మనమైతే కలియబెట్టకూడదండి. ఇదైతే ఒక టిప్ అండి. ఆ విధంగా కలియబెడితే మనకైతే చేపలు అనేవి విరిగిపోతాయండి. కాబట్టి ఒక్కసారి మాత్రమే కలియబెట్టండి.
ఈ విధంగా ఫిష్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇక అయితే ప్లేట్ పెట్టి ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఒక 10 మినిట్స్ తర్వాత మనమైతే ఈ విధంగా అనాలండి. కానీ స్పూన్ మటుకు అస్సలు పెట్టకూడదండి. ఈ విధంగా బాగా ఉడకాలండి. మసాలాలు మొత్తం ఈ ఫిష్కు పట్టేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలండి. ఇక అయితే చేపలు మెత్తబడిన తర్వాత స్టవ్ అనేది బంద్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి చేపల కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ కూడా చేప అనేది బ్రేక్ అనేది అవ్వలేదండి. ఈ ప్రాసెస్లో ఫిష్ కర్రీని చేస్తే మనకు చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఓకేనండి, కంపల్సరిగా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఎంత బాగా ఉంటుందంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారండి ఈ ఫిష్ కర్రీని. మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా బాగా తిన్నారండి, చాలా టేస్టీగా వచ్చిందని చెప్పారు. అలాగే మా హస్బెండ్ కూడా నన్నైతే మెచ్చుకున్నారండి. ఓకేనండి, మీకైతే నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మరి నచ్చితే ఏం చేయాలండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అయితే ఈరోజు మార్నింగ్ చూడండి ఇలా జరిగిందండి. నేను కొద్దిగా నిద్ర అనేది లేటుగా లేచానండి. లేయడంతో ఇక అయితే పిల్లలకు లంచ్ బాక్సెస్ తొందరగా ప్రిపేర్ చేయాలని చెప్పేసి నేను క్యారెట్ రైస్ అనేది ప్రిపేర్ చేయాలని క్యారెట్ని అయితే నేను తురుముతున్నానండి. ఇక అయితే తొందరగా తురిమే టైంలోనే నేను నా చెయ్యిని తురిమేసుకున్నానని, తురిమేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి చర్మం మొత్తం పోయిందండి. కిచెన్ రూమ్లో వంట చేసే లేడీస్కి ఇవన్నీ కూడా సహజమే కదండి. ఓకేనండి, నేనైతే ఈ క్లిప్ను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. కొద్దిగా నిదానంగా అయినా కూడా చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.